ఇదేంటో చాకులాగా చూడ్డానికి షార్ప్‌గా ఉంది. కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు. ఐస్ స్కేటింగ్ షూ అయినా -3, -4 డిగ్రీస్ ఉంది ఇక్కడ మాకు టెంపరేచర్. స్నో పడుతుంది. కామ్‌గా రూమ్‌లో దుప్పటి కప్పుకొని పడుకోకుండా నాకెందుకో ఈ ఫీట్‌లన్నీ. నేనింత రానని చెప్తూ ఉన్నా మా లక్సెంబర్గ్, హంగేరీ పాప వాళ్ళు లేదు లేదు రావాలి రావాలి ఫన్ అని చెప్పి తీసుకొని వెళ్లారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇవన్నీ అలవాటంట. వెళ్ళిన తర్వాత నేను కాన్స్టాంట్‌గా కింద పడుతూనే ఉన్నాను. లేవడం అసలు ఇంకొక టాస్క్. నేను లేచే కొద్దీ అది స్కిడ్ అయి కింద పడుతూనే ఉన్నా. నేనైతే రూమ్‌కి కాళ్ళు చేతులతో సవ్యంగా వస్తానని అనుకోలేదు. కానీ లక్కీగా వాళ్ళు అసలు వదలలేదు, పట్టుకొనే ఉన్నారు. ఐస్ స్కేటింగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా మానిటర్ చేస్తూనే ఉన్నారు. నేను జర్మనీకి వచ్చిన తర్వాత ఇంతమంది ఇండియన్స్ని ఒక ప్లేస్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇండియాకి వచ్చానో జర్మనీకి వచ్చానో అయితే ఫస్ట్ టైం అర్థం అవ్వలేదు. వీళ్ళకి పంజాబ్ బీట్ చాలా ఇష్టం అంట. బ్యాక్గ్రౌండ్లో మన సాంగ్సే పెట్టుకొని వింటున్నారు. మా లక్సెంబర్గ్ పాప అయితే హమ్ చేసేస్తుంది.